హాయ్ అందరికీ టేస్టీగా చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటో ముక్కలు వేసుకోవాలి. తర్వాత పొట్టుతో ఉన్న వెల్లుల్లిపాయలని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కాస్త ఎక్కువగానే పడతాయి. అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసేసుకుందాం. మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు గసగసాలు, 5-6 జీడిపప్పు పలుకులు, 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు, కొద్దిగా చెక్క, 2 లవంగాలు వేసేసుకొని ఇది కూడా మెత్తగా గ్రైండ్గా పేస్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ చింతపండుని నానబెట్టుకోవాలి. మీరు యూజ్ చేసే చింతపండు పులుపుని బట్టి నానబెట్టుకోండి. ఇప్పుడు చేప ముక్కల్ని బాగా వాష్ చేసేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టు కారం కూడా వేసేసుకొని 2-3 పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని అంతా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఫిష్ కర్రీలో ఆయిల్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ అండ్ టమాటా పేస్ట్, అది కూడా వేసేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే నిదానంగా ఫ్రై చేసుకోండి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు గసగసాల పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే పులుసు టేస్ట్ అంత బాగుంటుంది. ఆయిల్ తర్వాత మీ కారానికి తగ్గట్టు కారం కూడా వేసుకోండి. ఆల్రెడీ చేప ముక్కలకి ఉప్పు కారం పట్టించాం కదా, చూసుకొని వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని చేప ముక్కల్ని వేసేసుకోవాలి. మసాలాలన్నీ కూడా చేప ముక్కలకి బాగా పట్టించాలి. ఒక 5 మినిట్స్ వరకు చేప ముక్కలకి మసాలాలన్నీ కూడా బాగా పట్టిస్తే లోపల వరకు కూడా ఉప్పు కారం అంతా కూడా బాగా వెళ్తుంది. మీ పులుపుకి తగ్గట్టు పులుపుని కూడా వేసేసుకోవాలి. చింతపండు పులుసు వేసేటప్పుడు కొద్దిగా చిక్కగా ఉంటేనే పులుసు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా కుదురుతుంది. పులుసు ఉడుకుతున్న టైంలోనే కొత్తిమీర కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. చేప ముక్కలు ఉడికిన తర్వాత పులుసు కన్సిస్టెన్సీ కూడా చూసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్లో షేర్ చేసేయండి. చూసారు కదా, పులుసు కన్సిస్టెన్సీ బాగా పల్చగా ఉండకూడదు, మరీ థిక్గా కూడా ఉండకూడదు. అసలైన చేపల పులుసు టేస్ట్ చల్లారిన తర్వాతే తెలుస్తుంది. మీరేమంటారు? ఇంతకీ మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ గైస్.